చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను 5 years బ్యాక్ ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కన్హా ఆశ్రమంలో ఇదే క్లాస్ ఇస్తున్నారు 3 days చిల్డ్రన్స్కి. అది మళ్ళీ మనకి సరౌండింగ్స్లో ఎక్కడా లేదు, ఓన్లీ సిటీస్లోనే కొంతమంది స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో చేయిస్తూ ఉన్నారు. కళ్ళు గంటలు కట్టేసి పిల్లలందరికీ కొన్ని గేమ్స్ ఆడిపించడము ఇవన్నీ అక్కడ చూసి నాకు చాలా ఆనందించింది. ఇట్లాంటివి మనకి ఎక్కడ దొరుకుతాయి మన ఏరియాలోనే అని ఫీల్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడైతే నేను వాట్సాప్లో చూసానో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇది మన పిల్లలకి ఈ అవకాశం వచ్చింది, ఇది మంచి బాగుంది అనేసి నేను గురూజీకి కాల్ చేశాను, గోపి గురూజీకి. ఆయన డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి. మనం ఎప్పుడైతే ఇది బేసిక్స్ మనం చిన్న పిల్లలకి ఏదైతే ఎడిటేజ్లో వాళ్ళు ఇప్పటికే ప్రపంచాన్ని చూసి నేర్చుకునే వయసు అనమాట. సో వాళ్ళు ఇటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే గ్రహిస్తారో గురువుల ద్వారా మన ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీని వాళ్ళకి ఒక మంచి విత్తనం మనము వాళ్ళు నాటినట్టయితుంది. వాళ్ళు గొప్ప సైంటిస్టులుగా మారడానికి కానీ ప్రపంచంలో అప్ టు డేట్ వరల్డ్ ఉంటుంది. సో కొత్త విషయాలు ఎవరు నేర్చుకోవడానికి వాళ్ళు పరిశోధన చేసి దాంట్లో మంచిని గ్రహించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఒక గురూజీ కింద మనం ఏదైతే మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని యోగా జ్ఞానాన్ని నేర్పిస్తామో వాళ్ళు ఫిజికలీ మెంటలీ ప్రిపేర్ అవుతారు. మనము ఎట్లా క్రమశిక్షణతో ఎదగాలి సొసైటీలో అన్నిటినీ మనము ఒక ఉన్నతమైన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎదగడానికి ఇట్లాంటి క్లాసెస్ అనేది వాళ్ళలో మంచి బీజాన్ని నాటినట్టయింది. వాళ్ళ బుద్ధి కుశలతకు వాళ్ళ ఏకాగ్రతకు శ్రద్ధ పెంపొందించుకోవడానికి వాళ్ళ లైఫ్లో ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది ఎంతగానో వాళ్ళకి మానసికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఒక గొప్ప చైతన్యాన్ని అందించడానికి దోహదపడుతుంది అనమాట వాళ్ళ భవిష్యత్తుకి. సో ఇటువంటిది మనకి మన రాయడంలో దొరకడము ఉండడము మన పిల్లల అదృష్టము మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ